శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అసలు ఈ కష్టాలు, దుఃఖాలు, ఈ బాధలు ఎందుకు వస్తాయి? అసలు ఈ బాధలు ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. నాకు ఈ కష్టం ఉందండి, నాకు ఈ కష్టం ఉంది అండి అని చెప్తూనే ఉంటారు. అసలు ఈ కష్టాలకు, బాధలకు కారణం ఎప్పుడైనా ఆలోచించారా? మన ఈ జీవన ప్రయాణంలో ఈ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అనే ఆలోచన ఏ ఒక్కరికైనా వస్తే దానికి మూలాలు కూడా మనం కనుక్కోవచ్చు. ఫస్ట్ ఆలోచన అనేది వస్తే దానికి కారణాలు కూడా తెలుసుకోవచ్చు. అసలు ప్రయత్నమే లేకుండా కారణాలు ఎలా తెలుసుకుంటాం? ఈశ్వర దర్శనం లేకుండా ఏది అసాధ్యం. ఈశ్వర అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అసలు ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటి? ఈశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తాడా? ఈ కష్టాలు, దుఃఖాల జీవితంలో మళ్ళీ ఈశ్వరుడు ఎలా వచ్చాడండి అని అంటారు. నువ్వు అనుభవిస్తున్న ఈ సుఖాలకి, దుఃఖాలకి, బాధలకి కారణం నువ్వే అని చెప్తే నమ్ముతారా? మన జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి మనమే తెచ్చుకున్నాము, మనమే దాన్ని అనుభవించడానికి ఎలా తీసుకొచ్చాము అని అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇక్కడ నమ్మడం, నమ్మకపోవడం అనేది కాదు ఫస్ట్ సమస్య. మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా ఉన్నాం, ఎలా జీవిస్తున్నాం, ఈ జీవితానికి అర్థం ఏమిటి, అసలు నేను ఎవరు? భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు అన్న పదం నువ్వు ఎవరో కనుక్కో అని. నేను ఎవరో అనేది కనుక్కోవడం వల్ల, అంటే అది తెలుసుకోవడం వల్ల, అది తెలుసుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. అలానే సాధించలేనిదంటూ లేదు. మన మూలాల్లోకి వెళ్ళాలి, అంటే మన అంతరంగంలోకి వెళ్ళాలి. అంతరంగంలోకి అది ఎలా వెళ్ళాలి? ప్రతి ఒక్కరూ అంతరంలోకి చూడు అంటుంటారు. అంతరంగంలోకి చూడాలి అంటే నీకేమి కావాలి? అర్హత, భక్తి ఉంటే చాలు. భగవంతుడు ఉన్నాడు అని నమ్ముకుంటే చాలు. ఆ నమ్మకం మనపైన ఉంటే చాలు. అంటే నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటే చాలు. తెలుసుకోవడము అంటే నేనే ఆత్మని, ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మని అనే ఎరుక, స్ఫురణ రావాలి. స్ఫురణ వచ్చినప్పుడు భగవంతుడి గురించి మనం తెలుసుకోవడానికి అర్హత. ఎరుక ఎప్పుడొస్తుంది, ఆ స్ఫురణ ఎప్పుడొస్తుంది అంటే నువ్వు ఎప్పుడైతే ఈ జనన మరణ చక్రం నుండి బయటపడాలి అనుకుంటావో తక్షణమే నీకు అర్హత వచ్చినట్టు లెక్క. జనన మరణాల అవేంటండి? జనన మరణాలు అంటే మరలా పుట్టుక, మరలా మరణం, మళ్ళీ తల్లి గర్భంలో జీవించడం. ప్రతి ఒక్కరూ జీవిత ప్రయాణం ఇలాగే సాగుతుంది. పునరపి జననం, పునరపి మరణం. ఆదిశంకరాచార్యులు వారు భజగోవిందంలో చెప్పారు కదండి, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం జఠరే శయనం, ఇహ సంసారే బహుదుస్తారే, కృపయా పారే పాహి మురారే. దీనికి అర్థం అదే, మళ్ళీ జననం, మళ్ళీ మరణం, మళ్ళీ తల్లి గర్భంలోకి రావడం. ఇది జనన మరణాల చక్రం. ఈ చక్రాన్ని మనం దాటగలగాలి. అది ఈశ్వర అనుగ్రహం. ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా వస్తుంది. ఆ స్ఫురణ మనకి రావాలి. స్ఫురణ ఎలా రావాలండి అంటే, స్ఫురణ నువ్వు నిత్య జీవితంలో చేసే పనులు అనుకోండి, ఇంకా మనం రోజువారీ నిత్య జీవితంలో చేసే కర్మలు, ఇవన్నీ మనకి ఆలోచన, అంటే ఒక ఆలోచన చేయాలి. ఇవి రైటా రాంగా? మనం ధర్మ మార్గంలోనే ఉన్నామా? సరైన మార్గంలో ఉన్నామా? మనం
రైట్ వేలో వెళ్తున్నామా, రాంగ్గా వెళ్తున్నామా, సరి అయిన దారిలో వెళ్తున్నామా చెక్ చేసుకోవాలి ఎవరంతకు వారు. అలా చేసుకున్నప్పుడు మన ఆత్మ చెప్తుంది రాంగ్ అంటే వద్దు వద్దు అని. కాకపోతే మనం అదే చేస్తూ ఉంటాము. ఫస్ట్ తన మాట వినాలి. మనసు వద్దు అన్నప్పుడు మనం చేయకూడదు. అది ఎలాంటి అంటే నువ్వు సరైన మార్గంలో ఉండాలి అనుకున్నప్పుడు ఇవి పాటించగలవు. సరైన మార్గము, సరి అయిన జీవన విధానము, చేష్ట, మాట, సరి అయిన ఆహార వ్యవహారం, ఇవన్నీ సరి అయిన మార్గంలో నడిపించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. దీని వెంట అంటే ఇది ఎలా ఉందో ఈ జీవన మార్గంలో, ఈ జీవన ప్రయాణంలో మన ప్రయాణం ఎలా ఉందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటి నుంచైనా సరి అయిన మార్గంలో రావడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించినప్పుడు ఆ ఆత్మ సాక్షాత్కారం అంటే భగవంతుడి అనుగ్రహం, భగవంతుడి కృప మన పైన పడుతుంది. అంటే నా బిడ్డ సరి అయిన మార్గంలో ఉన్నాడు, సరి అయిన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అన్న ఆలోచన భగవంతుడికి కలిగింది అంటే భగవంతుడు మనపై దృష్టి సారిస్తారు. అలా భగవంతుడి అనుగ్రహం మనకు లభిస్తుంది. అలా లభించినప్పుడు మనము ఇంకా మన ఈ ధ్యాన మార్గం, భక్తి మార్గం, సాధనాల ద్వారా మన జీవితాన్ని ఉన్నతంగా చేసుకోవచ్చు. అప్పుడు ఈ కష్టాలు, సుఖాలు, బాధలు, దుఃఖాలు అనేటివి అన్నీ సరిసమానం అయిపోతాయి. కష్టం లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, బాధ లేదు. దేనిలోకి మనము అంటము అంటే తామరాకు పైన నీటి బొట్టులాగా ఉండగలము. అలా ఉండాలి. బాధ కలిగితే బాధ అంటున్నాము, సంతోషం కలిగితే సంతోషంగా ఉంటున్నాము. అలా కాదు. బాధ ఉంది, సంతోషము ఉంది. రెండు సమయాల్లో ఒకే విధంగా ఉండగలగాలి. అది స్థితప్రజ్ఞత అంటారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్థితప్రజ్ఞతక అని చెప్పాడు. అంటే సుఖాల్లోనూ, దుఃఖాల్లోనూ, సంతోషాల్లోనూ, బాధల్లోనూ సరిగా అంటే మనము ఒకే రకముగా ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు ఉప్పొంగిపోవడము, దుఃఖం వచ్చినప్పుడు బాధపడుతూ కూర్చోవడం కాదు. సంతోషం రాని ఓకే, దుఃఖము రాని సరే, ఇది జీవితంలో ఒక భాగము అంతే. ఓ కృష్ణ పరమాత్మ ఇది నీ లీల అనుకుంటూ వెళ్ళాలి. అంతేకాని దుఃఖము, బాధ, సుఖానికి ఉప్పొంగిపోవడం ఇలా కాదు. ఇలా మనం ఎప్పుడైతే కష్టాలకి, సుఖాలకి పడమో అప్పుడు మన జీవనం ఈ సాధనాల ద్వారా ఉన్నతమైన స్థితికి అంటే మన మూలాల దగ్గరికి, మన అంతర్ ప్రయాణం అనేది సాగుతూ ఉంటుంది. మన లోపలికి మనం వెళ్ళాలి. మన లోపలికి మనం వెళ్ళడము అంటే అంతా లోపలే ఉంది, బయటిది ఏమీ లేదు. ఈ స్థూల ప్రపంచంలో ఏదీ లేదు, అంతా మనలోనే ఉంది. నువ్వు ఏదైనా సాధనల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనము చెప్పాను కదండి, సరి అయిన మార్గము, సరి అయిన జీవన విధానంలో మనకు చేసినప్పుడు, ఆ జీవన ప్రయాణం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనమే మన అంతర్ ప్రయాణం అనేది స్టార్ట్ చేస్తాము. జ్ఞ అనే ధాతువు నుండి చాలా పదాలు ఉన్నాయి. ఇప్పుడు జ్ఞ అంటే తెలియడం, అజ్ఞ అంటే తెలియకపోవడం, ప్రజ్ఞ అంటే విశేషంగా తెలియడం, విజ్ఞ అంటే అనుభవంగా తెలియడం, సుజ్ఞ అంటే లోక కళ్యాణం కోసం జ్ఞానాన్ని, చైతన్యాన్ని స్వాధీనపరుచుకొని గురువుగా జీవించడం. ఈ జ్ఞ అనే ధాతువు నుండి మనము మన జీవన విధానము, మన జీవన ప్రయాణం సాగుతూ ఉంది కదా. ఇదంతా జ్ఞాన మార్గమే కదా. మరి నువ్వు ఏదైనా కర్మ చేయాలి అన్నా జ్ఞానం ఉండాలి. ఎలా అంటే నువ్వు సరైన మార్గం ప్రయాణించాలి అన్నా జ్ఞానంతోనే చేయగలవు. భక్తి చేయాలన్నా, జ్ఞానం కావాలన్నా, యోగం చేయాలన్నా
జ్ఞానం ఉండాలి. అల్టిమేట్గా నువ్వు జ్ఞానం వల్ల ఏం పొందగలుగుతున్నావు అంటే బంధరాహిత్యం, జన్మరాహిత్యం. ఇవన్నీ జ్ఞాన మార్గంలో సాధ్యం, భక్తి మార్గంలోనే సాధ్యం, మరి ఎక్కడా కాదు. ఈ జ్ఞాన మార్గం, భక్తి మార్గం ద్వారా, యోగ మార్గం ద్వారా, ఏ మార్గం ద్వారా వచ్చినా దర్శనం మాత్రం ఒక్కటే. ఇప్పుడు కర్మ లేకుండా, భక్తి లేకుండా, యోగం లేకుండా మరి జ్ఞానం రమ్మంటే ఎలా వస్తుందండి? ఈ కష్టాలు సుఖాలు పోవట్లేదు, కష్టాలు దుఃఖాలు బాధలు పోవట్లేదు అంటే ఎలా పోతాయండి? భక్తి మార్గము, యోగము, జ్ఞాన మార్గము అనేటివి మనం అందుకోవాలన్నా దానికి ప్రిపరేషన్ జ్ఞానమే. జ్ఞానం ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. మన జీవితానికి ప్రధానము వివేకము, వైరాగ్యము. ఇవి వచ్చినప్పుడు మనకి జ్ఞాన మార్గానికి ప్రవేశ అర్హత అండి. అంటే వివేకం, వైరాగ్యం ఉండడం వల్లనే మనకి ఈ జ్ఞాన మార్గానికి అర్హత వస్తుంది. జ్ఞానము అంటే ఇందాక చెప్పాను కదండి, అవి సాధనల ద్వారా మనము ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మళ్ళీ ఇక్కడ బుద్ధి కూడా చేస్తుందండి. బుద్ధి విచక్షణ ఉండాలి మనకి, ఏది కరెక్ట్ ఏది రాంగు అనేది. బుద్ధి కర్మానుసారే అన్నారు. అంటే మన కర్మ ఎలా ఉంటే మన బుద్ధి అలా వెళ్తుంది. అక్కడే మనం మాయలో పడతాం. కానీ బుద్ధి తెలియాలి, అంటే బుద్ధి మనకు ఉండాలి. ఇది రైటా రాంగా అనే విచక్షణ మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము సరైన మార్గంలో వెళ్తాము. అప్పుడు కర్మ అనేది మనల్ని సరైన మార్గంలోనే సాగిస్తుంది. అందుకే బుద్ధి కర్మానుసారే అన్నారు. కర్మను బట్టే బుద్ధి ఉంటుంది అని. ఇవి పూర్వజన్మ సంస్కారాల వల్ల, పూర్వజన్మల వాసనల వల్ల ఈ బుద్ధి అనేది కర్మలను చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ జీవన ప్రయాణం, మీ జీవన ప్రయాణంలో ఏ మార్గంలో ఎలా ఉన్నారు, మీ జీవన విధానం ఎలా ఉందో మీరే సరి చేసుకోవాలి. ఇది ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. ఎవరు వచ్చి మనల్ని ఉద్ధరించరు, మనకి మనమే ఉద్ధరించుకోవాలి. ఈ శరీరమే శాశ్వతం అనుకొని ఈ శరీరం వల్లనే మనకి సుఖాలు, కష్టాలు, బాధలు అన్నీ ఉన్నాయని తెలుసుకోవాలి. ఆత్మ అనేది నిత్యానందం, ఆనంద స్వరూపం. ఆత్మకి సుఖము లేదు, దుఃఖము లేదు, బాధ లేదు. ఓన్లీ ఈ శరీరానికే ఇవల్ల. కానీ శరీరమే మనం అనుకుంటూ ఉంటాము. ఈ శరీరం నశించేది, ఈ శరీరం దహించిపోతుంది. అంటే తనంతట తానే నశించిపోతుంది కాబట్టే దేహము అని అర్థం. ఓకేనండి, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.